ఓం నమ శివాయ. జ్యోతిష్ శాస్త్రాభిమానులకు, వాస్తు శాస్త్రాభిమానులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అత్యంత ప్రధానమైన అంశం, ఆసక్తికరమైన అంశం తెలియజేసుకుందాం. గృహ నిర్మాణంలో ఇంటి ఇల్లాలి యొక్క పాత్ర చాలా అమోఘమైంది. నా అనుభవంలో ఎంతోమందిని చూశాను. ఇంటి నిర్మాణం మొదలు పెడుతున్నాం అనగా 6 మాసాల క్రితం నుంచే గృహ నిర్మాణం కంప్లీట్ అయిపోయి పూర్తి కావచ్చే వరకు ఆ ఇంటి యజమానురాలు నిద్రపోదు. తన నిర్మించబోయే ఇల్లు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి అనుక్షణం కూడా ఆలోచిస్తూ ఉంటారు. నా అనుభవంలో ఎంతోమంది నేను ఈ విధంగా గమనించాను. అనుక్షణం కూడా ఇంటి గురించి తాపత్రయపడుతూ ఉంటారు. అందులో ప్రధానంగా ముఖ్యమైన అంశం ఆడవారికి పూజ గది నిర్మాణం గురించి ఎంతో ఆసక్తికరం. ఎక్కడ భగవంతుడిని ఆరాధించాలి, ఇంట్లో ఎక్కడ పూజ గది ఉండాలి అని ఆలోచిస్తూ వాస్తు సిద్ధాంతాలను పదే పదే ప్రశ్నిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇంటి ప్లాన్ రెడీ చేస్తూ ఉన్నారో ప్లాన్లోనే పూజ గది నిర్మాణాన్ని కూడా దానికి అనుగుణంగా నిర్మాణం చేయాలి. పూజ గది ఏ స్థానంలో ఉండాలి అన్న అంశాన్ని ఇక్కడ కేవలం సౌకర్యము, దేవుడి యొక్క స్థానం, ఈ 2 అంశాలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ లోతైన విషయంలోనికి వెళ్ళరు. అతి కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని మనం పేరు పెట్టి పిలిచాం. అతను దగ్గరగా ఉన్నప్పుడు మన యొక్క మాట విని అతను మన వైపు తిరగడం కానీ, మన వైపు రావడం కానీ ఆలోచిస్తాడు. అలాగే ఇంటిలో మనం భగవంతుణ్ణి ఆరాధించాలి. మన సమస్య భగవంతుడికి చెప్పాలి అంటే ఆయన ఆలకించాలి మన సమస్యని అన్నప్పుడు అతనికి సుస్థిరమైన స్థానాన్ని మనం ఏర్పరచాలి. మనం బిజీ మార్కెట్లో ఉన్నాం, ఎవరో పిలుస్తారు, మనం పలుకుతామా? మనం రకరకాల పనులు ఉంటాం, మనం పలకలేం కదా. ఆ విధంగానే భగవంతుడికి కూడా ఒక సుక్షేత్రమైనటువంటి మంచి స్థానాన్ని మనం సెలెక్ట్ చేసి ఇంట్లో ఇవ్వాలి. ఇక్కడ ఇది ఏ విధంగా ఇవ్వాలి? సహజంగా గృహ గణితంలో ఏకాదశి శుద్ధి గృహ గణితంలో నిర్మాణం చేయడం జరుగుతుంది వాస్తు సిద్ధాంతం, లేదా నవవర్గ శుద్ధి గణితంలో నిర్మాణం చేయడం జరుగుతుంది. అటువంటిప్పుడు పూజ గది యొక్క స్థానం ఎక్కడ ఉండాలి? బుధ స్థానంలో ఉండాలా, గురుస్థానంలో ఉండాలా, ఈశాన్యంలో ఉండాలి. 9 భాగాలుగా విభజించడం జరుగుతుంది. నవవర్గ గణితం అంటాం, 9 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అయితే ఇందులో ఇంకా సూక్ష్మమైన విషయం ఏంటంటే, యజమానురాలు యొక్క జన్మ నక్షత్రానికి అనుగుణంగా మాత్రమే పూజ గది నిర్మాణం జరగాలి. అంటే యజమానురాలు యొక్క నక్షత్రం, ఏ నక్షత్రంలో యజమానురాలు జన్మించింది, ఆమె జన్మ నక్షత్రం ఏమిటి, వీటికి సాధన తార, సంపత్తార, క్షేమతార, మిత్రతార, పరమైత్రతార, ఇలా చాలా ఉంటాయి అంశాలు. వీటినన్నీ పరిగణలో తీసుకొని మాత్రమే పూజ గది నిర్మాణం చేయాలి. అప్పుడు మాత్రమే ఆ పూజ గదిలో ప్రశాంతత లభిస్తుంది. మన సమస్యలను భగవంతుడు ఆలకిస్తాడు. అది బుధస్థానమా, గురుస్థానమా, ఈశాన్యమా, ఇవన్నీ కూడా యజమాని జన్మ నక్షత్రం లేదా కర్త యొక్క యజమాని యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. పూజ గదిలో ఎప్పుడు కూడా శుద్ధిగాను పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా ఏర్పరచుకోవాలి. అప్పుడు మాత్రమే
ప్రతి ఇంట్లో కూడా సుఖశాంతులు వర్ధిల్లుతూ ఉంటాయి. కాబట్టి పూజ గది నిర్మాణంలో ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని నిర్మించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియోకి మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి శ్రేయోభిలాషకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మరీ కోరుకుంటున్నాను. సెలవు.